మంచి బిజీగా ఉన్నట్టున్నావుగా ఈ మధ్య. ఆ బిజీ స్కెడ్యూల్‌లో నుంచి కొంచెం టైం తీసుకొని ఇక్కడికి వచ్చావంటే నైస్. వెల్కమ్ టు బిట్వీన్ ఫ్రెండ్స్ విత్ వీసమ్మ. కొన్ని నా ఆలోచనలు, కొన్ని మీ ఫీలింగ్స్ అండ్ ఇంకా కొన్ని స్టోరీస్తో స్లోగా స్టార్ట్ చేద్దామా? కొన్ని రోజులుంటాయి మనం బిజీగా ఉంటాం కానీ సాటిస్ఫైడ్గా ఉండం. డే మొత్తం వర్క్ చేస్తాం, మాట్లాడతాం, స్క్రోల్ చేస్తాం, కొన్ని మూమెంట్స్లో నవ్వుతాం కూడా. కానీ నైట్కి అవన్నీ ఆగిపోయాక ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఏదో ఉండాలి కదా అని అనిపిస్తుంది. అది పెద్ద ప్రాబ్లంలా అనిపించదు, కానీ ఆ ఫీలింగ్ పోదు కూడా. అలానే మనలో కొంచెం స్పేస్ తీసుకొని ఉంటుంది అలా సైలెంట్గా. ఎప్పుడైనా ఆలోచించావా, మనం చేస్తున్న చాలా విషయాలు మనకి కావాలి కాబట్టి కాదు, మనం చేయడం ఆపేస్తే ఏం జరుగుతుందో అని భయపడి చేస్తున్న విషయాలు కదా. ఎందుకంటే మనం ఆగడం అంటే ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. ఆలోచించడం స్టార్ట్ అయితే కొన్ని నిజాలు బయటకు వస్తాయి అండ్ మనం రెడీగా ఉండం ఆ నిజాలు వినడానికి. అందుకనే పరుగులు పెడుతూనే ఉంటాం. చాలాసార్లు ముందుకు వెళ్తున్నామని అనుకుంటాం, కానీ కొన్ని జర్నీస్లో మనం అదే సర్కిల్లో తిరుగుతూ ఉంటాం. సేమ్ థాట్స్, సేమ్ డౌట్స్, సేమ్ ఫియర్, జస్ట్ వేరే వేరే సిచ్యువేషన్స్ అంతే రిపీట్ అవుతూనే ఉంటాయి. నువ్వు చేంజ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఎక్కడో కోర్లో మాత్రం అలానే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు గుర్తొచ్చే క్యారెక్టర్ ఏంటో తెలుసా? థార్ఫిన్. స్టార్టింగ్లో తన డైరెక్షన్ చాలా క్లియర్. తన డాడ్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకోవాలి. సింపుల్, స్ట్రైట్, డౌట్ లేకుండా ముందుకెళ్ళాడు. ఆ క్లారిటీ చూస్తే మనకే అనిపిస్తుంది, అరే ఇలా ఉండాలి లైఫ్లో ఒక డైరెక్షన్ అంటే. కానీ ఆ స్టోరీ ముందుకు వెళ్తుంటే నాలో ఒక చిన్న డౌట్ స్టార్ట్ అయింది. ఆ క్లారిటీ నిజంగా క్లారిటీయేనా, లేక ఆ బాధని దాచుకోవడానికి వేసుకున్న మాస్కా అని. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫీల్ అవ్వడం అవాయిడ్ చేయడానికి బిజీ అవుతాం. కొన్నిసార్లు మనం హర్ట్ఫుల్ ఫీలింగ్స్ని ఫేస్ చేయకుండా ఉండటానికి ఒక గోల్ లా క్రియేట్ చేసుకుంటాం అండ్ ఆ గోల్ మనకి స్ట్రెంగ్త్ లా కనిపిస్తుంది, కానీ అది ఒక ఎస్కేప్ కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు నీకే అనిపిస్తుంది నువ్వు చేస్తుంది రీచ్ అయ్యాక కూడా నీలో ఉన్న ఎంప్టీనెస్ చేంజ్ అవ్వడం లేదు అని. థార్ఫిన్కి కూడా ఒక్క స్టేజ్లో అదే జరిగింది. కొన్ని ఇయర్స్ వరకు ఒక డైరెక్షన్తో బతికాడు, కానీ ఆ డైరెక్షన్ సడన్గా చేంజ్ అయిపోయేసరికి తను ఎక్కడ ఉన్నాడో అనేది తనకే తెలియలేదు. అది చాలా సైలెంట్ మూమెంట్, కానీ చాలా పవర్ఫుల్. ఎందుకంటే అక్కడి నుంచి తను ఫస్ట్ టైం తనతో తను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నువ్వెప్పుడైనా నీతో నువ్వు మాట్లాడుకున్నావా? లేదంటే నువ్వు కూడా నీకు ఒక డిస్ట్రాక్షన్ క్రియేట్ చేసుకున్నావా? నువ్వు ఒక్కసారి ఆనెస్ట్గా ఆన్సర్ ఇవ్వు. నువ్వు ఈ మధ్య ఏం అవాయిడ్ చేస్తున్నావు? ఒక థాటా, ఒక డైరెక్షనా, లేక ఒక ఫీలింగా? ఎందుకంటే మనం అవాయిడ్ చేసిన విషయాలు పూర్తిగా ఎక్కడికి పోవు. అవి జస్ట్ వెయిట్ చేస్తున్నాయి మనం ఫేస్ చేయడానికి. విన్లాండ్ సగాలో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉన్నది, ఐ హ్యావ్ నో ఎనిమీస్. ఫస్ట్ టైం విన్నప్పుడు సింపుల్గా అనిపిస్తుంది, కానీ కొంచెం ఆలోచిస్తే దానిలో చాలా డెప్త్ ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఫైట్స్ బయట జరుగుతున్నాయి అని అనుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువ ఫైట్స్ మన లోపల జరుగుతున్నాయి. కంపారిజన్, రిగ్రెట్, గిల్ట్, ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ మన రియల్ బ్యాటిల్స్. నువ్వే ఆలోచించు, నువ్వు ఫైట్ చేస్తుంది నిజంగా ఎవరితో? బయట సిచ్యువేషన్స్తోనా, లేక
నీ ఓన్ ఎక్స్పెక్టేషన్స్తోనా? ఎందుకంటే కొన్నిసార్లు మనం మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్సే మనకి బిగ్గెస్ట్ ప్రెషర్ అవుతాయి. లైఫ్లో క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉండటం ఈజీ, కానీ క్లారిటీ లేదు అని మూవ్ అవ్వకుండా ఉండటం నాట్ కరెక్ట్. ఇట్స్ రియల్లీ డేంజరస్. క్లారిటీ అంటే లైఫ్లో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ వెంటనే దొరికిపోవడం కాదు, బట్ నువ్వు వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకున్న క్లారిటీనే. అది ఒక్క చిన్న స్టెప్ అయినా అది నువ్వు ముందుకు వెళ్ళడానికి వేసిన స్టెప్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడున్న ప్లేస్ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ అది రాంగ్ ప్లేస్ మాత్రం అస్సలు కాదు. నువ్వు రాంగ్ డైరెక్షన్లో లేవు, కానీ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ పాత్ ముందుకు వెళ్తున్నావు. ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు తెలుసు, ఎందుకంటే తెలియని దారిలో నడుస్తున్నాం కాబట్టి. కానీ మెల్లగా ముందుకు వెళ్ళు. ఫాస్ట్గా ఆన్సర్స్ వెతకడం ఆపు. కొంచెం అబ్జర్వ్ చేయు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో తెలుసుకో ఫస్ట్. కానీ ఆ ఫీలింగ్ని చేంజ్ చేయడానికి అస్సలు ట్రై చేయకు. జస్ట్ అర్థం చేసుకో. ఎందుకంటే నువ్వు చేస్తున్న డైరెక్షన్ కన్నా నువ్వు ఎందుకు చేస్తున్నావో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ మొత్తం మనకి క్లియర్గా ఉండాల్సిన అవసరం లేదబ్బా. ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉన్నా ఏం పర్వాలేదు, అది అసలు తప్పే కాదు. సో నీ బుర్రకి నువ్వు ఎక్కువగా స్ట్రెస్ పెట్టకు, ఎందుకంటే ఇది ఒక ఫేజ్ కూడా అయి ఉండొచ్చు. ఫ్రేమ్స్ చేంజ్ అయ్యే ముందు వచ్చే గ్యాప్లా. సో నువ్వు స్టక్ కాదు, నువ్వు మారుతున్నావు. అది స్లోగా జరుగుతుంది, కానీ జరుగుతుంది, విచ్ ఇస్ రియల్లీ గుడ్ సైన్. సో లిసన్, స్టాప్ బీయింగ్ సో హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్. రేపటి నుంచి లైఫ్లో ఏదో పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ అంతా ఒకేసారి ఫిక్స్ చేయాలని ట్రై చేయకు. నీకోసం ఒక్క 10 minutes ఇవ్వు. ఫోన్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా, జస్ట్ యూ అండ్ యువర్ థాట్స్. అండ్ జస్ట్ లిసన్, నీ మైండ్ నీతో ఏం చెప్తుందో. ఎందుకంటే క్లారిటీ ఎప్పుడూ కూడాను అంత సడన్గా రాదు, అది ఇలా స్మాల్ మూమెంట్స్తో బిల్డ్ అవుతుంది. అండ్ రిమెంబర్, నువ్వు ఎందుకు అసలు ఎవరి కోసం బతుకుతున్నావో తెలుసుకునే ప్రాసెస్లో ఉన్నావంటే ఆల్రెడీ యువర్ ఇన్ రైట్ డైరెక్షన్. కాబట్టి పరుగులు తీయడం కొంచెం తగ్గించుకొని ప్రెషర్ కొంచెం పక్కన పెట్టు. మిగతా అన్నీ మెల్లగా సెట్ అవుతాయి. స్టోరీ ఇంకా అప్పుడే అయిపోలేదు. సో నెక్స్ట్ ఫ్రేమ్లో మళ్ళీ కలుసుకుందాం.